దేవుని యందు ఎంత భయమును కలిగి ఉంటున్నాము, దేవుని యందు ఎంత వినయమును కలిగి చెప్పడమే కాదు, చెప్పి విని దానిని గ్రహించేవారుగానే ఉండాలి మనము. ఒకవేళ ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టేయడం కాదు. ఈ రోజుల్లో చాలామంది కూడా చెడునే ప్రోత్సహిస్తున్నారు. చెడు వెనకాల అనేక మంది ఉంటారు, కానీ మంచి వెనకాల ఎవరో ఉండరు. ఎందుకంటే మంచి దహించి వేస్తుంది, అగ్ని లాంటిది మంచి అంటే. వారి ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు మనము చెడు చెప్పి చాలా బాగుంటాం, కానీ కొంతకాలానికి ఏం గెలుస్తుంది? నిజమే గెలుస్తుంది, నిజమే వర్ధిల్లుతుంది. చెడే ఏమైపోతుంది? ముసుగులో ఉన్నది ముసుగులోగానే అయిపోతుంది. అలాగే మనము చెడుని విడిచిపెట్టి మనము దేవుని నిమిత్తం ఏమై ఉన్నదో, ప్రభువు యొక్క చిత్తం ఏమిటో మనము గ్రహించుకోవాలి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలోనే దురపార్యము కలదు. అయితే ఆత్మ పరిపూర్ణులై ఉండు. ఏమని ఉండడం? దురపానీయం. చెడులో ఏముంటుంది? తాగు. ఈ రోజుల్లో చాలా తాగుడికి అందరూ కూడా బానిస అయిపోతున్నారు. తాగుడికే, చిన్నవారేంటి పెద్దవారేంటి, వయసులో ఉన్న నడి వయసులో ప్రతి ఒక్కరు కూడా తాగుడికే బానిస అయిపోతున్నారు. మత్తులై ఉండకడి అంటున్నాడు. మత్తులై ఉండకోకుండా దానిలోనే దుర వ్యాపారం కలదని అన్నాడు. అయితే ఆత్మ పరిపూర్ణులై ఉండి అన్నాడు. అంటే మన హృదయం శుద్ధిగా ఉంటే వీటి జోలికి మనం వెళతామంటారా? వెళ్ళము. వీటిని మనం విసర్జిస్తాము. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుడి. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండు అన్నాడు. ఎలాగో కీర్తనలు పాడుచు సంగీతములతో